అధికారంలోకి వచ్చాక సంపద సృష్టిస్తాన చంద్రబాబు ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంక్షోభంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పడిపోయింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన మాట వాస్తవము, సంపద సృష్టించుకుంటున్న మాట కూడా వాస్తవమే. అది కేవలం నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, నారా భువనేశ్వరి గారికి, వారి కోడలు గారికి మరియు వారి మనవడికి సంబంధించిన ఆస్తుపాస్తులని చక్కగా సంపద సృష్టించుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నోట్లో మట్టి కొట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున మీరు గమనిస్తే ఈ రాష్ట్రంలో రియల్టర్స్ పూర్తిగా బజార్ను పడ్డారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వేల కొద్దీ సచివాలయాల నిర్మాణాలు జరిగినాయి. వేల కొద్దీ నాడు నేడు పేరుతో స్కూళ్ళ భవనాల ఆధునీకరణ కార్యక్రమాలు జరిగినాయి. వేల కొద్దీ రోడ్ల నిర్మాణాలు జరిగినాయి. వేల కొద్దీ రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగినాయి. వేల కొద్దీ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు జరిగినాయి. వేల కొద్దీ విలేజ్ క్లినిక్లు నిర్మాణాలు జరిగినాయి. తద్వారా తాపిపని మేస్త్రులకు, సిమెంటు పరిశ్రమలకు, ఇసుకకు ఎక్కడ కూడా కొరత లేకుండా ఆనాటి ప్రభుత్వం గ్రామాలలో అద్భుతమైన అభివృద్ధిని చేయటం ద్వారా కూలీలకు, మేస్త్రులకు, ఆ కాంట్రాక్టర్లకు సంపూర్ణమైన న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పని కల్పించాడు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. ఈ అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్న అమరావతి ప్రాంతంలోనే భవన నిర్మాణాలు కుంటుపడిపోయినాయి. నిర్మాణాలు సాగటం లేదు. కట్టించిన అపార్ట్మెంట్స్ కొనేవాడు లేడు. ఎక్కడ దెబ్బతింది టోటల్ వ్యవహారం అని అంటే, చంద్రబాబు నాయుడు ఏ రోజైతే 40,000 ఎకరాలు మళ్ళీ అదనంగా తీసుకోవడానికి రైతుల దగ్గర నుంచి ఒక క్విక్ ఎత్తుగడ ప్రారంభించాడో, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కొత్త వెంచర్ని ప్రారంభించాడో నారాయణ ఆధ్వర్యంలో, మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో, అక్కడ అసలు వ్యాపారస్తులంతా దెబ్బతినిపోయి ఇప్పటికే కొన్ని వేల కొద్ది కోట్ల రూపాయలు ఈ రోజున భూమి మీద పెట్టినటువంటి వ్యాపారస్తులు, ఇక్కడేదో జరుగుతుంది, చంద్రబాబు నాయుడు ఏదో అద్భుతం చేస్తాడని ఆశపడినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కూడా అన్యాయం చేయబడ్డారు. ఎక్కడా కూడా కట్టించిన అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవటం లేదు. అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా భూమి కొనుగోలు లేదు, క్రయ విక్రయాలు పూర్తిగా స్తంభించిపోయినాయి. కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మనండి. చంద్రబాబు నాయుడికి పూర్వము అనగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క అమరావతి ప్రాంతాన్నే అనగా విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్నే మనం ప్రామాణికంగా తీసుకుందాం. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్స్ ఎన్ని జరిగినాయి, ఈ 16-17 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ ఎన్ని జరిగినాయి అనేది ప్రామాణికం. పోనీ అమరావతిలో జరగట్లేదు, రాష్ట్రం అంతా ఎక్కడైనా జరుగుతుందా అంటే సర్వనాశనం చేసేసాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రయోగం వల్ల ఒక రాజకీయ ఒక అందరికీ సమానమైన న్యాయం చేయాలని ఒక ఆలోచనతో దూరదృష్టితో చేసినప్పుడు విశాఖపట్నం పరిసర ప్రాంతాలన్నీ ఉవ్వెత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. కర్నూలు పరిసర ప్రాంతాల్లో రాయలసీమ వ్యాపారం జరిగింది. ఈ రోజున ఆయన కోరుకున్న అమరావతిలో కూడా ఈ రోజున రైతులు గగ్గోలు పెడుతుంటే దిక్కుమొక్క లేదని చెప్తున్నాం.